ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి 2 గంటల్లో కామారెడ్డిలో 21%, నిజామాబాద్ జిల్లాలో 20% పోలింగ్ నమోదైంది. 2349 పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ కట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి బాలకుమార్ అందిస్తారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. పోలింగ్ ఇప్పటివరకు తొలి 2 గంటల్లో దాదాపుగా కామారెడ్డి జిల్లాలో 21% పోలింగ్ నమోదైంది. ఇక నిజామాబాద్ జిల్లాలో 20 పైగా పర్సెంటేజ్ నమోదైంది. ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు బారులు తిరుగుతున్నారు. పెద్ద సంఖ్యలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇక వీఐపీలు కూడా ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. కొద్దిసేపటి క్రితం పిట్లం మండల కేంద్రంలో జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక డీసీసీ ప్రెసిడెంట్ కూడా తన ఓటు హక్కుని వినియోగించుకున్నారు. ఇక ధర్మారంలో మాజీ మంత్రి మండ వెంకటేశ్వరరావు కొద్దిసేపటి క్రితం కుటుంబ సమేతంగా వచ్చి అక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక వీఐపీలంతా కూడా తమ గ్రామాల్లో పంచాయతీ ఎన్నికల్లో భాగంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మనం చూడొచ్చు పోలింగ్ కేంద్రాల్లో బారులు తీరిన పరిస్థితి. ప్రస్తుతం మనం ఉన్న పోలింగ్ కేంద్రాల్లో దాదాపుగా 30% పైగా ఇక్కడ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 7 గంటల నుంచే ఇక్కడ క్యూ లైన్లు అయితే ఉన్నాయి. పోలింగ్ సహాయక కేంద్రం వద్ద తమ ఓటు ఎక్కడ ఉందో అని కనుక్కొని మరి ఓటు హక్కును అయితే వినియోగించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక కామారెడ్డి జిల్లా విషయానికి వస్తే కామారెడ్డి జిల్లాలో సుమారుగా 7 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. గాంధారిలో అత్యధిక పోలింగ్ శాతం నమోదైంది. ఇక్కడ సుమారుగా 27% పైగా తొలి 2 గంటల్లో పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా చూసుకుంటే లింగంపేట మండలంలో కేవలం 9% మాత్రమే ఇక్కడ పోలింగ్ నమోదైంది. ఇక నిజామాబాద్లో మాత్రం ఓటర్ల చైతన్యం కనిపిస్తుంది. పెద్ద సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా 8 మండలాల్లో పోలింగ్ జరుగుతుంది. ఉదయం నుంచి కూడా ఓటర్లు బారులు తీరిన పరిస్థితి కనిపిస్తుంది. ఇటు మాక్లూరు, డిచ్పెల్లి, ఇందల్వాయ్ తో పాటు మోపాల్ మండలాల్లో భారీగా ఓటర్లు అయితే ఉన్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ ప్రక్రియ జరుగుతుంది. ఇక వీఐపీలు కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకొని తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు ఈ ప్రక్రియ జరుగుతుంది. 1 గంట తర్వాత 2 గంటల నుంచి కౌంటింగ్ మొదలవుతుంది. ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలను అక్కడే కౌంటింగ్ నిర్వహించేందుకు అధికారులు అయితే ఏర్పాట్లు చేశారు. పోలింగ్ సందర్భంగా సమస్యాత్మక గ్రామాల్లో అయితే భారీగా పోలీసులు మోహరించారు. కొద్దిసేపటి క్రితం ప్రస్తుతం మనం ఉన్న పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్తో పాటు పోలీస్ కమిషనరు, అడిషనల్ సిపి కూడా ఇక్కడికి వచ్చి ఓటింగ్ సరళిని పరిశీలించిన పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్గా పోలింగ్ ప్రశాంతంగా జరిగేలా అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలింగ్కు సంబంధించి మహిళలు అంటే 2వ విడతలో మహిళలు పెద్ద సంఖ్యలో ఓటర్లుగా ఉన్నారు. మహిళల్ని ప్రసన్నం చేసుకునేందుకు ఓటర్లు అభ్యర్థులు అయితే విశ్వ ప్రయత్నాలు చేశారు. మహిళల ఓటే కీలకంగా మారింది. అభ్యర్థుల గెలుపోటములపై మహిళా ఓటర్లు ప్రభావం చూపే అవకాశం ఉంది. దీంతో మహిళా ఓటర్ని ప్రసన్నం చేసుకునేందుకు అభ్యర్థులు తీవ్ర ప్రయత్నాలు అయితే చేశారు. ఓవరాల్గా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కూడా ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. ఎక్కడైతే ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తలేదు. వీఐపీలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అన్ని కేంద్రాల్లో కట్టుదిట్టమైన భద్రత ఉంది. 5 అంచెల భద్రత మధ్య ఎన్నికలు అయితే ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఈ ప్రక్రియ జరిగే అవకాశం ఉంది. పోలింగ్ ప్రక్రియ అనంతరం కౌంటింగ్ ఉంటుంది. దీనికి కూడా అధికారులు ఏర్పాటు చేశామని చెప్తున్నారు. ఇది ఓవరాల్గా నిజామాబాద్ జిల్లాలో ఉన్న పోలింగ్ అప్డేట్. కెమెరామెన్ రవిచరణ్తో బాల్కుమార్, ఎన్టీవీ, నిజామాబాద్.